సాక్షిలో ఈశ్వర్, చెప్పండి ఏమైపోతుంది? నాకు అర్థం కాదు. ఈశ్వర్, నేను ఒక డైరెక్ట్ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా ఒక నార్మల్ వ్యూవర్ కింద. కొట్టండి బాజాలు, పెట్టండి కటౌట్లు, చింపేయండి పూలు, నరికేయండి తొలగ, ఏదో చెప్పారు కదా ఆ రోజు. అది పుస్ అయిపోయింది. అది పుస్ అయిన తర్వాత కూడా అదే జోష్లో కూర్చుని ఈరోజు ఫేక్ న్యూస్ని ప్రమోట్ చేయడానికి ప్రోత్సహించి జనాల్ని, వాళ్ళకి లేని ఎనర్జీ నువ్వు సగం నీ గ్లూకోజ్ చెక్కిచ్చి ఇంత చేస్తారు కదా. వీళ్ళందరినీ సీరియస్గా పట్టించుకోరా గవర్నమెంట్? ఓన్లీ ఏళ్ళపైన పడ్డారేంటి? ఇంకా చాలామంది ఉన్నారు లిస్ట్. ఈరోజు రాష్ట్రంలో మనం అబ్జర్వ్ చేస్తే సైక్లోన్ ఎఫెక్టెడ్ ఏరియాస్ అవ్వనండి, తుఫాన్ రాలేదని ఒకసారి, తుఫాన్ రాకముందే వీళ్ళు ఓవర్ యాక్షన్ ఎక్కువ అని చెప్పి ఒకసారి, గొడుగులు తీసుకుని బయటకు వచ్చి వెక్కిరింతలు ఒకసారి, కొంతమంది అమెరికాలో కూర్చుని పిచ్చి పిచ్చిగా సెల్ ఫోన్లో ఒక టైం, వెనకమాల వాల్ క్లాక్లో ఒక టైం ఉంది, వాచ్లో ఒక టైం ఉందని చెప్పి వెక్కిరిస్తూ ఒకసారి, ఇష్టం వచ్చినట్టు ల్యాప్టాప్లోంచి తుఫాన్ లాపేస్తున్నాను ఒకసారి, చదువుకున్నాళ్ళ చదువు సంజయ్ లేని వాళ్ళ అని చెప్పి కూడా చాలామందికి అర్థం కాదు ఇలాంటి వాళ్ళు చూస్తే. ఓవర్ నాట్ మాస్ బ్యాచ్ అంతా కూర్చుని సోషల్ మీడియాని రన్ చేసి రియల్ టైం గవర్నెన్స్కి, పాత కాలంలో ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు వెళ్ళి బొగ్గలు సవరదీసే గవర్నమెంట్ని కంపేర్ చేస్తే ఇలాగే తగలడుతుంది. సరే, మన అందరు అన్నట్టు సాక్షి టీపీ వాళ్ళు పెట్టిన పేజ్లో ఆ ఒక్క మగాడు జగన్మోహన్ రెడ్డి అలా వెళ్ళిపోవడం ఏంటి? ఎవరూ చనిపోలేదు, దానికి మెచ్చుకోవాలి కదా, అభినందించాల్సింది పోయి, అవార్డులు రివార్డులు ఇవ్వాల్సింది పోయి, శాల్వాలు కప్పాల్సింది పోయి, అలా ఉట్టి మాటతో చేయకుండా వెళ్ళిపోతే ఎలా?